ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లా ఏలూరు జిల్లాలో అయితే పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో చరిత్రాత్మక కట్టడంగా నిలిచినటువంటి ఉభయ గోదావరి జిల్లాల యొక్క జీవనాడిగా అలాగే గోదావరి తీరంలో కట్టినటువంటి సర్ ఆర్థర్ మహనీయుడు నిర్మించినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్టకైతే మరొకసారి మరమ్మతుల పనులకైతే ఈ రోజునైతే ఏపీ సీఎం చంద్రబాబు అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. మరమ్మతుల పనుల్లో భాగంగా సుమారు 150 కోట్లు వెచ్చించి అలాగే గేట్లు దాదాపుగా ధవళేశ్వరం ఆర్థర్ కాటన్ బ్యారేజీకి అయితే 175 గేట్లు ఉంటాయి. అందులో 117 గేట్లకైతే మరమ్మతు పనులకు 150 కోట్ల నిధులతో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఏదైతే ఆ మరమ్మతు పనులకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఏదైతే పిచ్చుకుల్లంక వద్ద ఈ యొక్క ప్రారంభోత్సవం ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ యొక్క మరమ్మతు పనుల కోసం మరమ్మతుల పనుల అనంతరం కూడా శంకుస్థాపన చేసి అలాగే రైతులతో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి రైతాంగంతో ముఖాముఖి కూడా మాట్లాడబోతున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఏపీ సీఎం ఈరోజు అయితే చంద్రబాబు అయితే వాళ్ళతో సమీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓ పక్కన సర్ ఆర్థర్ కాటానికి వచ్చేటువంటి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్దకైతే ఏపీ సీఎం 11:25 నిమిషాలకైతే ఈ రోజైతే చేరుకోబోతున్నారు. 25 నిమిషాలకు చేరుకుని ఇక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం మధ్యాహ్నం నుంచి అయితే ఆయన ఈరోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరం కూడా పోలవరం మధ్యాహ్నం 1:20 తర్వాత పోలవరం ప్రాజెక్టును అయితే పరిశీలించేందుకు సందర్శనార్థం కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే వెళ్ళబోతున్నారు. ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం ఆ యొక్క పోలవరం ప్రాంతంలోనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈరోజు మరి కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఇక్కడికి చేరుకుపోతున్నారు. ప్రస్తుతం మనం కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్నాం. పిచ్చుకుల్లంక వద్ద అయితే ఏర్పాటు చేసినటువంటి కాటన్ బ్యారేజ్ వద్ద అయితే మనం ప్రస్తుతం చూడొస్తున్నాం. ధవళేశ్వరం 175 గేట్లు ఉంటాయి. మన ప్రధానంగా తెలిసిందే ధవళేశ్వరం ఆనకట్ట సర్ ఆర్థర్ మహనీయుడు నిర్మించి ఎన్నో ఏళ్ల గడిచినప్పటికీ దీనికి మరమ్మత్తు పనులు అప్పట్లో కొన్ని ఇంటికి మాత్రమే మరమ్మత్తు పనులు అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సాగునీటి అవసరాలు ఏదైతే సాగు అలాగే తాగునీటి అవసరాలు తీర్చేటువంటి ఈ గోదావరి తీరం ప్రాంతానికైతే ప్రస్తుతం ఇక్కడ ముఖ్యంగా ఏదైతే గేట్లు ఉన్నాయో గేట్లలో అనేక ఇబ్బందులు ఉంటున్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా 175 గేట్లలోని 117 గేట్లు గతంలో కొన్ని గేట్లను మరమ్మతులు చేశారు. ఆ మరమ్మతుల నిమిత్తం ఆ గేట్లు అప్పట్లో పునరుద్ధరించిన దెబ్బతిన్నటువంటి 117 గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు అలాగే 152.95 కోట్ల వ్యయంతో ఈ పనులు అయితే చేపట్టబోతున్నారు. మొదట పార్ట్ 1 కింద అయితే 130.42 కోట్లు విడుదల కాబోతున్నాయి. అలాగే పార్ట్ 2 కింద 22.52 కోట్లు ఖర్చు కాబోతుంది. అలాగే 12 హెడ్ అంటే ఏదైతే స్లూయిస్ గేట్లు ఉన్నాయో ఆ బాటమ్ అలాగే ఆ టియర్ షట్టర్లకు మరమ్మతు పనులతో పాటు 175 క్లస్టర్ల గేట్లకు కొత్త రబ్బరు స్టీల్స్ అలాగే 734 రోలర్స్ బెరిక్స్తో పాటు అలాగే ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే 175 గేట్లు ఉన్నాయో ఆ గేట్లకు సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కదానికి 197 గేట్లకు వైర్లు అలాగే రోప్స్ మార్చడం అలాగే సౌండ్ అలాగే బ్లాస్టింగ్ పెయింటింగ్తో పాటు అలాగే మొత్తం అన్నీ కూడా ఈ ఏదైతే 175 గేట్లు ఉన్నాయో 175 గేట్లకు సంబంధించిన అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చేసేందుకు కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ గేట్లు మరమ్మతుల నుంచి మనకు ప్రధానంగా తెలిసిందే. అలాగే వరదలు వచ్చాయంటే మాత్రం అలాగే జూన్ మొదలుకొని అలాగే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వరదలు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వచ్చేటువంటి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు అలాగే ఈ గోదావరి పొంగి ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం నిండు కుండలా మారి ఈ యొక్క గోదావరి తీరంలో మిగులు జలాలన్నీ కూడా గోదావరి తీరంలో విడిచిపెడతారు. అటువంటి విధంగా ఇక్కడ 175 గేట్ల నుంచి కూడా నీటిని విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గేట్లలో తలెత్తున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా అధిగమించేందుకు
ఈ గేట్లను మరమ్మతు పనులు అలాగే ఇప్పటికే అనేక ప్రాంతాలలో 12 లక్షల వేల హెక్టార్లు ప్రధానంగా ఈ 12 లక్షల ఏదైతే ఎకరాలలో నీటిని ఈ యొక్క ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా కిందకు విడుదల చేస్తారు. అంతేకాకుండా అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏవైతే కోనసీమ కావచ్చు మన తాగునీటి అవసరాలు కూడా ఈ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి గేట్లు మరమ్మతు పనులకైతే ఇప్పుడు పార్ట్ 2 కింద అలాగే ఇప్పుడు పార్ట్ 1 కింద ఏదైతే 130.2 కోట్లతో పాటు అలాగే పార్ట్ 2 కింద అలాగే 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెల్స్ని అలాగే 175 గేట్లు కూడా ఎలక్ట్రికల్ కేబుల్ వైర్లు ఏర్పాటు ఇలా అనేక పనులు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పనులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకైతే ఈ రోజు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో జీవనాడిగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతం, అటువంటి గోదావరిలో ఏళ్ల తరబడి ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు ఎవరైతే నిర్మించారో ఈ కాటన్ బ్యారేజీ మన అందరూ కూడా తెలిసిందే. అతను ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి గతంలో ఆయన బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడైతే ఈ బ్యారేజ్ నిర్మించిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే గతంలో గత ప్రభుత్వాలు కూడా దీన్ని నిర్లక్ష్యం చేశాయని ఇప్పుడు ఏదైతే 150 కోట్ల నిధులతో ఈ గేట్లు మరమ్మతు పనులకైతే కూటమి ప్రభుత్వమే శ్రీకారం చుడుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు ఈరోజు ఏదైతే దీన్ని ఇక్కడ ఎంతో ప్రాతిపదికగా దీన్ని ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 150 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మొదటి విడతగా 130 కోట్లు అలాగే రెండో విడతగా 22 కోట్లు కూడా నిధులు విడుదల చేసేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ కాటన్ బ్యారేజ్కి సంబంధించిన 175 గేట్లకు గాను 117 గేట్లకు మరమ్మతు పనులకైతే ఆయన ఆ చేతుల మీదుగా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతున్నారు. సుదీర్ఘంగా 1 సంవత్సరం కాలం పాటు ఈ పనులు అయితే జరగబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో వరదలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగానే అప్రమత్తం అవుతూ అలాగే సంవత్సరం కాలం పాటు ఈ మరమ్మతు పనులు ప్రారంభించేందుకు ముందుగా గేట్లకు సంబంధించిన వైర్లు కేబుల్ అలాగే సెటర్ల యొక్క పరిస్థితి 117 సెటర్లు కూడా మార్చేందుకు ఒక రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సర్ ఆర్థర్ కాటన్ ఈ ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి బ్యారేజ్కి అయితే మహర్దశ పట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గేట్లు మరమ్మతు పనులకు అన్ని కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల వచ్చారు. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు 150 కోట్ల నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు పనులకైతే శ్రీకారం అయితే ప్రారంభించబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పనులు ప్రారంభించిన తర్వాత రైతులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖాముఖి నిర్వహించిన తర్వాత అయితే ఆయన మధ్యాహ్నం నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆయన సందర్శించబోతున్నారు. అనంతరం కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఏలూరు జిల్లాలోని అలాగే కోనసీమ జిల్లాలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పర్యటన బిజీగా గడబోతున్నారు. అందులో ధవళేశ్వరం బ్యారేజ్ మరమ్మతుల పనులకైతే ఈరోజు ఆయన చేతులమీగా శ్రీకారం చుట్టుతున్న నేపథ్యంలోనే అనేక నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బోరెండ్ల బొత్తి చౌదరితో పాటు అలాగే కోనసీమ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందంతో పాటు అనేక జిల్లాకు వస్తున్నటువంటి అనేక మంది నాయకులు కూడా ఈరోజు పాల్గొనబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఈ మరమ్మతు పనులకైతే శ్రీకారం చుట్టి మొత్తం పనులకైతే ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నుంచి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.